ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. ఇబ్రహీంపట్నంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం కొండపల్లి మున్సిపాలిటీ వడ్డేరా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు. అనంతరం వడ్డేరా కులస్తులకు హామీ ఇచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీ వడ్డేరా సంఘం వినతి మేరకు వచ్చే జయంతి నాటికి వడ్డే ఓబన్న విగ్రహంకు స్థలం కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డేరా కార్పొరేషన్ డైరెక్టర్ మహాలక్ష్మి, మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు, నారాయణ, కూటమి నాయకులు, వడ్డేరా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 219వ జయంతి సందర్భంగా ఈరోజు మైలవరంలో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కొండపల్లి మున్సిపాలిటీలో కావచ్చు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సేనాపతిగా ప్రధాన అనుచరుడిగా పనిచేసి దేశం కోసం త్యాగం చేసినటువంటి ఓబన్న గారిని స్మరించుకోవటం మనందరూ అదృష్టం. వారు చూపిన బాటలో అందరూ ప్రయాణం చేయాలని, అట్లాగే మా మైలవరం నియోజకవర్గంలో తొలిసారిగా పోయిన సంవత్సరం వారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా వారి విగ్రహం పెట్టమని వడ్డేరాజుల సంఘం తరఫున అడిగారు. తప్పకుండా వచ్చే జయంతి నాటికి కొండపల్లి మున్సిపాలిటీలో కూడా వారి విగ్రహం ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైన జోహార్లు అర్పిస్తూ నేను వాళ్ళు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.